ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 47వ భాగం. ప్రాణము అపానము వ్యానము 3 వ్రేళ్ల ముద్రలతోనూ సమానం. అన్ని వ్రేళ్ల ముద్రలతోనూ ఉదానము చూపులు వ్రేలు తప్ప మిగిలిన వ్రేళ్ల ముద్రలతోనూ తృప్తి పడునుగాక. అలాగే నాగ, కూర్మ, కృకర, దేవదత్త మరియు ధనుంజయ వాయువులు భూమిపై చేసే నివేదనలతో తృప్తి చెంది నివేదించిన వానిని ఆనందపరచునుగాక. లేడి కాళ్లతో నిద్రించరాదు, కాళ్ళు కడుగుకోకుండా భోజనము చేయరాదు, చీకటిలో నిద్రింపకూడదు, చీకటిలో భోజనం చేయరాదు, పడమర దక్షిణ ముఖముగా పళ్ళు తోముకోకూడదు, ఉత్తర దిక్కు మరియు పశ్చిమ దిక్కునకు తలపెట్టుకొని నిద్రించరాదు. అలా చేయుట వలన ఆయువు క్షీణించును, బ్రహ్మహత్యా దోషము సంభవించును. పూర్వము దక్షిణముఖముగా మాత్రమే నిద్రించవలేను. తూర్పు వైపు తలపెట్టుకొని నిద్రించువాడు దీర్ఘాయుష్యును, దక్షిణము వైపు తలపెట్టుకొని నిద్రించువాడు యశస్సును పొందును. తూర్పు ముఖముగా క్రతువులు చేయువాడు ఆయుష్యును, పడమర ముఖముగా చేయువాడు ఐశ్వర్యమును, ఉత్తరముఖముగా చేయువాడు యశస్సును, దక్షిణ దిక్కు చేయువాడు మరణస్థితిని పొందును. తూర్పు ముఖముగా భోజనము చేసినచో ఆయుష్షు పెరుగును, దక్షిణ ముఖముగా భోజనము చేసినచో ప్రేతతత్వము వచ్చును, పడమర ముఖముగా భోజనము చేసినచో రోగి అగును, ఉత్తరముఖముగా భోజనము చేసినచో ఆయువు ఐశ్వర్యము హెచ్చును. రోజుకొకసారి భోజనము చేసినచో అది దేవతల భోజనము, రోజు 2 సార్లు భుజించినచో అది మానవ భోజనము, రోజుకు 3 సార్లు భుజించినచో అది ప్రేత దానవ భోజనము, రోజుకు 4 సార్లు భుజించినచో అది కౌణవ అంటే శవ భోజనము, మాంసము లేని భోజనము చేసినచో అది దేవతల భోజనము, మత్స్య మాంసాదులతో భోజనము మానవ భోజనము, దుర్గంధభరితమైనది, పులిసినది, పాచిపోయినది, దుష్టమైనది, మూత పెట్టనిది లాంటి ఆహారము మిగిలిన వారు తింటారు. ప్రశస్తమైన దానము, మధురమైన మాటలు, దేవతార్చన, బ్రాహ్మణులను తృప్తిపరుచుట ఇవి ఎవరిలో ఉన్నవో వారు ఇహలోకములోనున్నను పరలోకములోనున్నను వారు దేవ సమానులే. కృపణత్వము, సొంతవారిని కూడా నిందించుట, చిరిగిన ముతక వస్త్రములను ధరించుట, నీచుల అయోగ్యుల యందు భక్తి ఎక్కువ దోషము కలిగి ఉండుట, క్రూరమైన మాటలు పలుకుట ఇవి నరకము నుంచి వచ్చిన వారి లక్షణములు. వెన్నవలే మృదువైన మాటలు, దయతో నిండిన మనస్సు ఇవి ధర్మబీజముతో పుట్టిన వారి లక్షణములు. దయలేని హృదయము, రంపము వంటి కటువైన మాటలు ఇవి పాప బీజము నుండి పుట్టిన వారి లక్షణములు. ఈ సదాచారములను చెప్పువాడు వినువాడు సదాచార ఫలమును పొందును, సమస్త పాప విముక్తుడై స్వర్గమును పొందును. పంచాఖ్యానము భీష్ముడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, ఈ లోకములో అధిక పుణ్యము కలిగించున్నది, అన్ని వేళలా అందరికీ సమ్మతమైనది, పూర్వతరముల వారి చేత ఆచరింపబడినది అయిన దానిని మా యందు దయతో చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: ఒకసారి వ్యాసమహర్షి శిష్యులందరూ నమస్కరించి ధర్మము గురించి చెప్పమని వ్యాసమహర్షిని కోరిరి. అప్పుడు బ్రాహ్మణులు ఇలా పలికిరి: ఓ బ్రాహ్మణోత్తమ, ఈ లోకములో పుణ్యకర్మము ధర్మములలో ఉత్తమమైనది ఏది? ఏ ధర్మమును ఆశ్రయించినచో మానవులు శాశ్వత పదమును పొందుదురు? ఆచరించుటకు సులభమైనది, శుద్ధమైనది, అన్ని వర్ణముల వారు ఆచరించదగినది ఏది? ఏమి చేసినచో స్వర్గములో దేవతలనేచే గౌరవింపబడును? మా యందు దయతో చెప్పవలేను అనిరి. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను: మీకు పంచాఖ్యానమును చెప్పెదను, వినండి. ఈ 5 ఒకటి ఆచరించినను స్వర్గము, మోక్షము, యశస్సు కలుగుతావి.
తల్లిదండ్రుల ఆరాధన, భర్తను సేవించుట, సమస్త జీవుల యందు సమభావము కలిగి ఉండుట, విష్ణుభక్తి, ఈ 5 మహాయజ్ఞములు తల్లిదండ్రుల ఆరాధన వలన లభించిన పుణ్యము 100 యాగములను ఆచరించినను తీర్థయాత్ర చేసినను లభించదు. తల్లిదండ్రులే ధర్మము, తల్లిదండ్రులే తపస్సు, తల్లిదండ్రులే స్వర్గం. వారు ప్రసన్నులైనచో దేవతలందరూ ప్రసన్నులగుదురు. ఎవరి సేవ వలన తల్లిదండ్రులు ప్రసన్నులగుదురో వారు ప్రతిరోజు గంగా స్నానము చేసిన ఫలమును పొందుదురు. తల్లి సమస్త తీర్థమయము, తండ్రి సర్వదేవమయము. ఎవరు ప్రతిరోజు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయునో వాడు సప్తద్వీపములతో కూడిన భూమికి ప్రదక్షిణ చేసిన వాడగును. ఎవరి శిరస్సు తల్లిదండ్రులకు నమస్కరించుటకు భూమిని తాకునో అతడు శాశ్వత స్వర్గమును పొందును. తల్లిదండ్రుల పాదధూళి శిరస్సునందు అంగముల ఎందు ధరించువాడు పునీతుడగును. కోట్ల కొలది జన్మలలో చేసిన పాపములన్నీయు తల్లిదండ్రుల పాదోదకమును త్రాగుట వలన తొలుగును. ఇహలోకములో సుఖమును, పరలోకములో ఘనాధిపత్యమును పొందును. తల్లిదండ్రులను మాటలతో హింసించు నీచుడు ప్రళయకాలము వరకు నరకమును అనుభవించును. తల్లిదండ్రులకు పెట్టకుండా తిను నీచుడు కల్పాంతము వరకు కీటకములతో నిండిన బావిలో నరకమును అనుభవించును. వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చూపు మందగించిన వారు, వినికిడి తగ్గినవారు అయిన తల్లిదండ్రులను విడిచిపెట్టువాడు రవరవ నరకమును పొందును. నీచ జన్మనెత్తును. తల్లిదండ్రులకు తిండి పెట్టని వాణి పుణ్యము అంతయు నశించును. తల్లిదండ్రులను గౌరవించకుండా తీర్థయాత్రలు చేయువాడు ఎటువంటి ఫలితము పొందడు. భూమిపై పురుగు వలె ఉండును. దానికి సంబంధించిన ఒక పురాతన వృత్తాంతమును చెప్పెదను. దీనిని శ్రద్ధగా వినుట వలన ఈ భూమిపై మోహము పొందడు. పూర్వము నరోత్తముడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తల్లిదండ్రులను వదిలి అన్ని తీర్థములను దర్శించుటకు వెళ్ళెను. ఇలా కొన్నాళ్ళు తీర్థయాత్ర చేసిన తర్వాత అతని తండ్రి వస్త్రములు ఆకాశములో ఆధారము లేకుండా నిలబడేవి. అలా ఉండగానే ఆరిపోయేవి. ఈ చిన్న సిద్ధిని పొందేసరికి అతని మనస్సులో అహంకారము జనించినది. పుణ్యకర్మలలో శ్రేష్ఠుడు, మహాయశోవంతుడు ఈ భూలోకములో నాతో సమానమైన వాడు ఎవడూ లేడు అని భావించెను. అదే సమయంలో పైన ఉన్న ఒక కొంగ అతని ముఖంపై రెట్టవేసెను. అత్యంత క్రోధముతో కొంగను శపించేసరికి అది నేల మీద పడి బూడిద కుప్ప అయినది. ఆ కొంగ నాశనము వధ వలన కోపము, మోహము, అజ్ఞానము అతనిని ఆవహించినది. ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణుని వస్త్రము బట్ట ఆకాశంలో ఎగరలేదు. దాంతో అతను దుఃఖపీడితుడయ్యాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికినది: ఓ బ్రాహ్మణ, ధర్మాత్ముడైన మూకుడను చండాలుని వద్దకు వెళ్ళు. అతను నీకు ధర్మమును ఉపదేశిస్తాడు. అతని వచనములు నీకు క్షేమము కలిగించును. ఆకాశవాణి మాటలు విన్న బ్రాహ్మణుడు మూకుని ఇంటికి వచ్చెను. ఆ సమయంలో మూకుడు తల్లిదండ్రులను అన్ని విధములుగా సేవించుచుండెను. చలికాలంలో వేడి నీళ్లు ఇచ్చుట, తైలముతో వేడి చేసిన తాంబూలమునిచ్చుట, చలిని తట్టుకునేందుకు కావలసిన బట్టలు ఇచ్చుట, భోజనము, మధుర పదార్థములు పెట్టుట వంటివి చేయుచుండెను. సువాసనాభరితమైన మల్లెపూల మాలలను, ఇతర భోగ పదార్థములను ఇచ్చుచుండెను. ఎండగా ఉన్నప్పుడు విసనకర్రతో గాలి వీచుచుండెను. ఈ విధముగా వారిని సేవించిన పిదప అతడు భోజనము చేయుచుండెను. వారి శ్రమను, సంతాపమును ఈ విధముగా నివారించుచుండెను. ఈ పుణ్యము వలన విష్ణువు అతని ఇంటిలో స్థిరముగా ఉండెను. అతని ఇల్లు ఎటువంటి ఆధారము లేకుండా ఆకాశములో ఉండెను. అతని భవనములో త్రిభువనములకు అధిపతి అయిన నారాయణుడు బ్రాహ్మణ రూపములో వసించుచుండెను. తేజోమయుడు, మహాబలవంతుడు, మందిరమునంతటిని శోభింప చేయుచున్న స్వామిని చూసి మూకునితో బ్రాహ్మణుడు ఇలా పలికెను:
నా దగ్గరకు రా, శాశ్వత ధర్మమును వినవలేననుకుంటున్నాను. సర్వలోక హితము కోసం నీవు దానిని తప్పక చెప్పవలేను అనెను. అప్పుడు మూకుడు ఇలా పలికెను, నేను నా తల్లిదండ్రులను సేవించుచున్నాను. నీ వద్దకు ఎలా రాగలను? వీరి సేవను ముగించి నీకు కావలసినది చెప్పెదను. అంతవరకు నీవు ద్వారము వద్ద ఉండు, నీకు ఆతిథ్యము నిచ్చెదను అనెను. అప్పుడు బ్రాహ్మణునకు చండాలుని మాటలు విని మిక్కిలి కోపము వచ్చెను. ఇంటికి వచ్చిన బ్రాహ్మణుని కంటే నీకు నీ తల్లిదండ్రుల సేవ ఎక్కువ అని మూకుని అడిగెను. మూకుడు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, కారణం లేకుండా ఎందుకు కోపించెదవు? భయపడటానికి నేనేమి కొంగను కాదు. నీ కోపము కొంగ మీదే కానీ నాపై పనిచేయదు. నీ వస్త్రము గాలిలో ఆధారం లేకుండా నిలబడదు, ఆరదు. ఆకాశవాణి చెప్పిన మాటలు విని నీవు నా వద్దకు వచ్చావు. అందువలన నీవు అక్కడే ఉండు, నేను మాట్లాడేదను. లేకపోతే పతివ్రత వద్దకు వెళ్ళు. ఆమెను చూసినంతనే నీవు కోరిన కోరిక తీరును. అప్పుడు బ్రాహ్మణ రూపంలోనున్న విష్ణువు, పద, ఆమె ఇంటికి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అతనిని పతివ్రత ఇంటికి తీసుకొని వెళ్ళెను. మూకుని మాటలు విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో విష్ణువుతో ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, ఈ చండాలుని ఇంటిలో, అది స్త్రీలు సంచరించుచున్న ఈ ఇంటిలో నీవెలా ఉంటున్నావు అనెను. అప్పుడు హరి ఇలా పలికెను, నీ మనస్సు ఇంకా శుద్ధి కాలేదు. పతివ్రతను మిగిలిన వారిని దర్శించిన పిదప నేను ఎవరో నీకు తెలుస్తుంది అనెను. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికెను, ఓ తాత, ఆ పతివ్రత ఎవరు? ఆమెకున్న గొప్ప జ్ఞానం ఎటువంటిది? నేను ఆమె వద్దకు ఎందుకు వెళ్ళుచున్నాను అని పలికెను. అప్పుడు హరి ఇలా పలికెను, నదులలో శ్రేష్టమైనది గంగ, స్త్రీలలో శ్రేష్ఠురాలు పతివ్రత, జనులలో శ్రేష్ఠుడు రాజు, దేవతలలో శ్రేష్ఠుడు జనార్దనుడు. సదా భర్త శ్రేయస్సు కోరుకుని పతివ్రత 2 కుటుంబాలలోనూ 100 మందిని ఉద్ధరించును. ప్రళయకాలము వరకు స్వర్గమును అనుభవించును. స్వర్గము నుంచి భ్రష్టమైన పిదప సార్వభౌముని పతిగా పొంది సుఖమును అనుభవించును. జన్మ జన్మలకు స్వర్గమును పొందును. ఈ విధముగా 100 జన్మలెత్తిన తరువాత మోక్షమును పొందును. బ్రాహ్మణుడు ఇలా పలికెను, పతివ్రత ఎవరు కాగలరు? ఆమె లక్షణములు ఏమిటి? అది తాత్వికముగా యథార్థముగా తెలియనట్లు నాకు చెప్పవలేను అని అడిగెను. అప్పుడు హరి ఇలా పలికెను, పుత్రుని కంటే 100 రెట్లు అధిక ప్రేమతో భర్తను చూసుకునున్నది, రాజు కంటే 100 రెట్లు అధిక భయముతో భర్తను చూసుకునున్నది. పతివ్రత కార్యములలో దాసి వలెను, రతిలో వేశ్య వలెను, భోజనము పెట్టుటలో తల్లి వలెను, విపత్తులో మంత్రి వలెను భర్తను చూసుకొను నది పతివ్రత. పతివ్రత మనసా వాచా కర్మణ ఎన్నడు భర్త మాటను జవదాటదు. భర్త భోజనము చేసిన తరువాతనే తాను భుజిస్తుంది. భర్త ఎక్కడ నిద్రించునో అక్కడ భర్తను సేవించును. మాత్సర్యము కార్పణ్యమును ఆమె ఎన్నడూ పొందదు. మానవమానములు ఆమెకు సమానము. మంచి బట్టలు మొదలగునవి ధరించి వచ్చిన పరపురుషుని సోదరునిగా, పుత్రునిగా, తండ్రిగా భావించు స్త్రీ పతివ్రత. ఓ బ్రాహ్మణోత్తమ, ఆ పతివ్రత వద్దకు వెళ్ళి నీ కోరిక ఏమిటో విన్నవించు. ఆమె భర్తకు మొత్తం 8 మంది భార్యలు. వారిలో మంచి వర్ణము, రూపము, యవ్వనము కలిగిన దయావంతురాలు, యశస్విని, శుభ అను నామము గల ఆ పతివ్రత వద్దకు వెళ్ళు, నీకు హితము కలుగుతుంది. ఈ విధముగా పలికి విష్ణువు అంతర్ధానమయ్యెను. అది చూసి బ్రాహ్మణుడు విస్మితుడయ్యెను. పతివ్రత ఇంటికి వెళ్ళి పతివ్రతను అడిగెను. అతిథి మాటలు విన్న ఆ పతివ్రత త్వరగా బయటకు వచ్చెను. బ్రాహ్మణుని చూసి తలుపు దగ్గరే నిలబడెను. ఆమెను చూసిన బ్రాహ్మణోత్తముడు ఆనందముతో నాకు హితకరమైనది, ప్రియమైనది చెప్పవలేను అని పలికెను. అప్పుడు పతివ్రత ఇలా పలికెను, నేను ఇప్పుడు నా భర్తను సేవించవలేను. నేను స్వతంత్రురాలను కాదు. నీ కార్యమును తరువాత చేసేదను. మొదట ఆతిథ్యమును స్వీకరించు అనెను.
బ్రాహ్మణుడు ఇలా పలికెను, ఓ కళ్యాణి, నాకు ఆకలి దప్పికలు లేవు, అలసట లేదు. నాకు హితకరమైనదేదో వెంటనే చెప్పుము, లేకపోతే నిన్ను శపించెదను. ఆ మాటలు విన్న పతివ్రత, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కొంగను కాను. నీవు ధర్మాత్ముడైన తులాధరుని వద్దకు వెళ్ళు, అతడు నీకు హితకరమైనది చెప్పును అని పలికి పతివ్రత ఇంటిలోనికి వెళ్ళిపోయెను. బ్రాహ్మణుడు పూర్వము చండాలుని ఇంటిలో చూసినట్లే ఇక్కడ కూడా ఒక బ్రాహ్మణుని విష్ణువుని చూసెను. అతడు విస్మితుడై బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి, ఎక్కడో జరిగిన విషయము ఈమె నాకు చెప్పింది. ఆ విషయం ఆ చండాలునికి ఎలా తెలిసింది? ఈ పతివ్రతకు ఎలా తెలిసింది? నేను విస్మయుడనయ్యాను. ఎంత గొప్ప ఆశ్చర్యము అని పలికెను. హరి ఇలా పలికెను, తాత, పుణ్యము వలనను సదాచారము వలనను సమస్త భూతముల భావనలకు కారణము తెలియదురు. అది నీకు ఆశ్చర్యము కలిగించుచున్నది. ఆమె ఏమి చెప్పినదో చెప్పు అనెను. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికెను, ఆమె నన్ను ధర్మతులాధారుని వద్దకు వెళ్ళమని చెప్పినది అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, నేను అక్కడికి వెళ్తున్నాను, నీవు కూడా అక్కడికి రా. దారిలో ఆ వ్యాపారి ఎక్కడ ఉంటాడు అని బ్రాహ్మణుడు శ్రీహరిని అడిగెను. హరి ఇలా పలికెను, ఎక్కడ జనాలు గుమికూడి ఉంటారో, గొప్ప ధనముతో లావాదేవీలు ఎక్కడ క్రయ విక్రయములు జరుగునో అక్కడ తులాధరుడు ఉంటాడు. యవలను, రసములను, ఇతర పదార్థములను అతని నుంచే కొంటుంటారు, అమ్ముతుంటారు. ఆ ఉత్తముడు ఎన్నడూ అసత్యము పలకలేదు. అందుకే అతడు తులాధరుడు. ఇలా చెబుతున్నప్పుడు మలమయమైన మన్నుతో ఉన్న శరీరముతో, ఎత్తైన అపరిశుభ్రమైన పళ్లతో అనేక రసాలను అమ్ముచున్న వ్యాపారిని చూసెను. అతడు వస్తువులు, ధనము గురించి మాత్రమే మాటలాడుచుండెను. అనేక మంది స్త్రీ పురుషులచే చుట్టబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు విష్ణువుతో కలిసి తులాధరుని వద్దకు వెళ్ళి సమయము చూసుకొని మధురమైన మాటలతో ధర్మము గురించి చెప్పవలేను, దానికోసమే నీ వద్దకు వచ్చాను అని పలికెను. తులాధరుడు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, వీరంతా నా చుట్టూ ఉన్నంత వరకు నాకు విరామము ఉండదు. రాత్రి మొదటి యామము వరకు ఇలాగే ఉంటుంది. అందువలన నీవు ఉపదేశం పొందుటకు నీవు ధర్మకారుని వద్దకు వెళ్ళు. కొంగ మరణము వలన కలిగిన దోషము నీ వస్త్రములు ఆకాశములో ఆరకుండుట అన్నీ అక్కడ నీకు తెలియను. ఆ సజ్జనుడు ఆ ద్రోహకుని ఉపదేశము వలన నీ కోరిక తీరుతుంది. ఈ విధముగా తన వ్యాపారంలో మునిగిపోయెను. మనమిప్పుడు సజ్జన అద్రోహకుని వద్దకు వెళ్ళవలేను. నాకు అతని నివాసము తెలియదు అని బ్రాహ్మణుడు పలికెను. హరి ఇలా పలికెను, రా, నీతో అతని ఇంటికి వెళ్ళెదను. దారిలో అతనితో నడుచుచున్న శ్రీహరితో ఇలా పలికెను బ్రాహ్మణుడు, ఈ వ్యాపారి స్నానము చేయడు, అతను దేవతర్పణాలు పితృతర్పణాలు చేయలేదు, శరీరమంతా మట్టి కొట్టుకుపోయినది, వస్త్రములు కూడా మలినమై ఉన్నవి. అలాంటి వానికి ఎక్కడో జరిగిన నా విషయం తెలిసినది. విస్మయము కలిగినది. దానికి గల కారణమునంతా నీవు చెప్పవలేను అని అడిగెను. అప్పుడు హరి ఇలా పలికెను, అతడు సత్యముతోనూ సమత్వముతోనూ 3 లోకములను జయించాడు. అందువలన దేవతలు, పితృదేవతలు, ఋషిగణాలతో సహా తృప్తులయ్యారు. ధార్మికుడు భూత భవిష్యత్ వర్తమానములను తెలియను. సత్యము కంటే అధికమైన ధర్మము లేదు, అబద్ధము చెప్పుట కంటే అధికమైన పాపము లేదు. పుణ్యాత్ముడు సమభావము కలవాని విషయములో ఇది విశేషము, ముఖ్యము. శత్రు మిత్ర సములను సమానముగా చూచెడివాణి పాపములన్నీయూ నశించి విష్ణు సాయుధ్యములను పొందును. ప్రతినిత్యము ఈ విధముగా నడుచుకొనువాడు 1,000,000 కులములను ఉద్ధరించును. సత్యము, ధమము, శమము, ధైర్యము, స్థైర్యము, ఆశ్చర్యము చెందకుండుట, బద్ధకము లేకపోవుట వంటి గుణములు అతనిలో ఉండును. అతనికి దైవ
దైవలోకములను నరలోకములలో జరుగునవన్నీ తెలియను. శ్రీహరి అతని దేహములోనే ఉండును. లోకములో అతనికి సమానుడు ఎవడు ఉండడు. సత్యములోను అర్జవములోను అతనికి అతడే సాటి. ధర్మమయుడైన అతడు జగత్తునంతా ధరించును. బ్రాహ్మణుడు ఇలా పలికెను. మీ అనుగ్రహము వలన వ్యాపారి గురించి తెలిసినది. నా యందు దయతో అద్రోహకుని చరిత్రను చెప్పవలేను అనెను. అప్పుడు హరి ఇలా పలికెను. పూర్వము ఒక రాజపుత్రునకు ఉత్తమురాలైన స్త్రీ భార్యగా ఉండెను. ఆమె నవ యవ్వనవతి. కామునికి రతివలే, ఇంద్రునకు శచీదేవి వలె ఈమె రాజపుత్రునకు ప్రాణప్రియురాలై ఉండెను. ఆమె పేరు సుందరి. ఒకనాడు రాజు పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినది. అప్పుడు నా ప్రాణ ప్రియురాలిని ఎక్కడ వదలాలి, ఎక్కడ ఉంటే ఆమె క్షేమముగా ఉంటుంది అని ఆలోచిస్తూ అద్రోహుని ఇంటికి వచ్చెను. నా ప్రాణ ప్రియురాలిని మీ ఇంటిలో ఉంచెదను, నీవు ఆమెను కాపాడవలయును అని రాజు పలికెను. రాజపుత్రుని మాటలు విని అద్రోహకుడు, నేను నీకు తండ్రిని కాదు, సోదరుని కాదు, బంధువునంతకంటే కాదు, ఆమె ఆప్తులకు సంబంధించిన వాడిని కాదు. అలాంటప్పుడు నీవు ఆమెను నా ఇంటిలో వదిలి నీవెలా సుఖముగా ప్రయాణం చేయగలుగుదువు? ఇంతలో అతడు సమయమునకు తగిన మాటలను పలికెను. ఈ లోకములో నీవలే ధర్మము తెలిసినవారు, ఇంద్రియములను జయించినవారు ఎవ్వరూ లేరు. ఆ మాటలు విని, అయ్యా, 3 లోకములను మోహింపచేసే సుందరిని కాపాడుట ఎవరి తరము? ఆ తరువాత నన్ను తిట్టుకోవద్దు అని అద్రోహకుడు పలికెను. రాజపుత్రుడు ఇలా పలికెను. ఈ భూమిపై మీ గొప్పతనాన్ని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. ఈమె నీ ఇంటిలో ఉండును కాక నేను ఇంటికి బయలుదేరెదను. ఆ మాటలకు అద్రోహకుడు తిరిగి ఇలా పలికెను. అనేక మంది కామకులు ఉన్న ఈ పట్టణములో సుందరి అయిన ఈ స్త్రీని కాపాడుట ఎట్లు? నేను బయలుదేరుతున్నాను, నీవామెను రక్షించు రాజపుత్రుడు అని పలికెను. ఆ మాటలు విని గృహస్థుడు ధర్మ సంకటముతో ఇలా పలికెను. నేను అనుచిత కార్యమును చేయుచున్నాను. రక్షింపనలవి కాని ఈమెను రక్షించవలయు నన్నచో ఈమె నా మంచముపైనే నాతో పాటే నిద్రిస్తుంది. నీకు సమ్మతమైతే ఉంచు, లేనిచో ఈమెను తీసుకొని వెళ్ళు. రాజపుత్రుడు క్షణకాలం ఆలోచించి, మంచిది, నీకిష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పి భార్యతో, సుందరి, తప్పైనను ఒప్పైనను ఇతను ఏమి చెబితే అది చెయ్యి. నా ఆజ్ఞగా నీవు చేస్తున్నావు కాబట్టి అది నీకు దోషము కాదు. ఈ విధముగా పలికి రాజపుత్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారము వెడలెను. ఆ రోజు రాత్రి అద్రోహకుడు తాను చెప్పినట్లే చేసెను అన్న భావంతో ఆ ధార్మికుడు ప్రతిరోజు 2 స్త్రీల మధ్య నిద్రించుచుండెను. తన భార్య పరభార్య అన్న భావనతో ధర్మమును ఎన్నడూ వీడలేదు. భార్య స్పర్శ అతనిలో కామాభిలాష జనింప చేసెడిది. రాజపుత్రుని భార్య స్పర్శ అతని పుత్రిక భావము కలిగినది. సుందరి స్థనములు అతని వీపుని పదే పదే తాకుతున్నప్పుడు అతడు తల్లి స్థనములు పుత్రుని తాకుతున్నట్లే భావించెను. ఆమె అంగములు ఈతని అంగములకు తగులునప్పుడు ఆ స్పర్శ తన తల్లిదే అని తలిచెను. మధ్యలో తన భార్యతో కూడా సంగమును వదిలెను. ఈ విధముగా 6 నెలల కాలము గడిచిన పిమ్మట రాజపుత్రుడు పురమునకు వచ్చెను. పుర పౌరులను సుందరి ప్రవర్తన గురించి విచారించెను. వారిలో కొందరు యువకులైనను విస్మితులై అది విని మంచి మాటలనే చెప్పిరి. మరికొందరు, అయ్యా, మీరు ఆమెను అతని వద్ద వదిలి వెళ్ళారు, అతడు ఆమెతో నిద్రించును. ఒక స్త్రీ మరొక పురుషుని సాంగత్యము కలిగినదో ఇంకేమైనా ఉన్నదా? అతనికి ఆమెపై ఆశ ఉంది, మీరు అడిగినను ఆయన చెప్పడు. ఈ విధముగా లోకులు పలుకుచున్న మాటలు తన ధర్మ ప్రభావముతో అతను తెలుసుకొనెను. ఈ అపవాదము నుంచి తప్పించుకోవాలనే ఆలోచన అతని మనసులో వచ్చెను. అతడు కట్టెలను తెచ్చి గుట్టగా వేసి దానికి నిప్పంటించెను. ఇంతలో రాజపుత్రుడు అద్రోహకుని ఇంటికి వచ్చి
తన భార్యను అద్రోహకుని చూసెను. తన భార్య ముఖము వికసించిన కమలము వలె ఉన్నది. అద్రోహకుని ముఖము విషాదముతో నిండి ఉంది. రాజపుత్రుడు వారి ఉద్దేశమును గ్రహించి వీరి గురించి ఎంతో కాలము తరువాత వచ్చిన ఈ స్నేహితునితో నీవు ఎందుకు మాట్లాడవు? ధర్మాత్ముడైన వ్యాపారి ధైర్యముతో రాజపుత్రునితో ఇలా పలికెను. నీకు మంచి చెయ్యాలన్న ఉద్దేశముతో కష్టమైనను నేను చేసిన ఈ పని లోకోపవాదము వలన వ్యర్థమైనది. అందువలన నదులు సురులు చూస్తుండగా నేను అగ్ని ప్రవేశము చేసేదను. ఈ విధముగా పలికి వారిరువురు అగ్ని ప్రవేశము చేసిరి. అగ్ని వారిని దహించలేదు. వీరి అవయవమును కానీ బట్టలను కానీ వెంట్రుకలను కానీ దహించలేదు. దేవతలు ఆనందముతో సాధు సాధు అని పలికిరి. అన్ని వైపుల నుంచి పుష్పవృష్టి కురిసినది. తప్పుడు మాటలు పలికిన వారందరి ముఖములపై కుష్ఠువ్యాధి వచ్చినది. దేవతలు అక్కడికి వచ్చి వారిరువురిని అగ్ని నుంచి బయటకు లాగి పుష్పములతో పూజించిరి. మునులు విస్మయులైరి. అందరూ గౌరవించిరి. అందరూ అతనికి సజ్జనాద్రోహక అని పేరు పెట్టిరి. వారి పాదధూళితో పావనమైన భూమి సస్యములతో నిండినది. దేవతలు రాజపుత్రునితో ఈమె నీ భార్య స్వీకరించు. లోకములో ఇతని వంటి వారు పూర్వము లేరు, ఇక ముందు రారు. ఇతని వలె కామమును లోభమును గెలిచిన వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. దేవతలకు రాక్షసులకు మానవులకు అసురులకు మృగములకు పక్షులకు కీటకాదులకు కూడా కామమును జయింప శక్యము కానిది. కామము లోభము వలన పుడుతుంది. ఆ తరువాత క్రోధము కలుగుతుంది. కామమే సంసార బంధనమునకు కారణము. కామము లేనివాడు చాలా అరుదు. ఇతడు 14 లోకాలను జయించాడు. ఇతని హృదయంలో విష్ణువు సంతోషంతో వసించుచున్నాడు. ఇతనిని దర్శించిన వారు ముట్టిన వారు సమస్త పాప విముక్తులగుదురు, స్వర్గమును పొందుదురు అని పలికి దేవతలు విమానములలో స్వర్గమునకు వెడలిరి. ఈ చీలనంతా చూసిన వారు కూడా సంతోషముతో వారి వారి ఇండ్లకు వెళ్ళిరి. అతనికి దివ్యజ్ఞానము కలిగినది. అతడు తన దివ్య నేత్రములతో 3 లోకములలో ఏమి జరుగుతుందో అంతా చూడగలడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతని వీధిలోనే దర్శించి సంతోషముతో హితకరమైన ధర్మము యొక్క ఉద్దేశమును గురించి చెప్పవలేనని కోరెను. సజ్జనాద్రోహకుడు ఇలా పలికెను. ఓ బ్రాహ్మణ, వైష్ణవుడవైన పురుషోత్తముని వద్దకు వెళ్ళు. అతనిని చూసినంతనే నీ కోరిక నెరవేరుతుంది. కొంగ మరణించడము కానీ, నీ బట్ట ఆరకపోవడము కానీ, ఇంకా నీ మనస్సులో ఉన్న ఏదైనా కోరిక కానీ నెరవేరుతుంది. ఈ మాటలు విని బ్రాహ్మణుని వేషములోనున్న విష్ణువుతో కలిసి ఆ బ్రాహ్మణుడు వైష్ణవుని వద్దకు వెళ్ళెను. అక్కడ శుద్ధుడు, జ్వలించుచున్నవాడు, లక్షణవంతుడు, హరికి ప్రియుడైనవాడు, ధ్యానము చేయుచున్నవానితో, అయ్యా, దూరము నుంచి వచ్చాము, జరిగినదంతయు చెప్పవలేను అనిరి. అప్పుడు వైష్ణవుడు ఇలా పలికెను. ఓ బ్రాహ్మణ, దానవులకు శత్రువైన శ్రీహరి నీ యందు ప్రసన్నుడయ్యాడు. నిన్ను చూసి నా మనస్సు ఎంతో సంతోషము పొందినది. నీకు శుభమగును. నీ కోరిక నెరవేరుతుంది. నీ బట్టలు ఆకాశంలో ఆరును. నా ఇంటిలో ఉన్న దేవదేవుడైన శ్రీహరిని చూడు. ఆ మాటలు విని విప్రుడు, అయ్యా, విష్ణువు ఎక్కడ ఉన్నాడు? నా యందు దయతో నాకు చూపించవలేను అనెను. అప్పుడు వైష్ణవుడు ఇలా పలికెను. రమ్యమైన పూజాగృహమునకు వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించినంత మాత్రమున నీవు పాప విముక్తుడవై భవబంధ విముక్తుడవయ్యదవు. వైష్ణవుని మాటలు విని లోపలికి వెళ్ళి చూడగా బ్రాహ్మణ రూపములో తనతో పాటు ఉన్న విష్ణువు పద్మశయ్యపై శయనిస్తున్న విష్ణువుని దర్శించెను. స్వామికి నమస్కరించి సాష్టాంగపడి స్వామి పాదములను గట్టిగా చుట్టుకొని, స్వామి, నన్ను నా యందు ప్రసన్నుడవు కమ్ము. ఇంతకుముందు నీవు నాతో ఉన్నా నిన్ను తెలుసుకోలేకపోయాను. ఈ లోకములోనూ పరలోకములోనూ నేను నీ సేవకుడను. ఓ మధుసూదన,
నీ అనుగ్రహమును నేను దర్శించాను. స్వామి, నా యందు నీకు దయ కలిగినచో నీ దివ్య రూపమును దర్శించాలనుకుంటున్నాను అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, నీ యందు నాకు ఎల్లప్పుడూ ప్రీతి ఉన్నది. పుణ్యాత్ములకు నేను ప్రత్యక్షమైనది వారి యందు ప్రేమ వలననే. నా దర్శనము, స్పర్శ, ధ్యానము, కీర్తన, లీలా గుణగానము చేయుట వలన అక్షయమైన స్వర్గమును పొందును. నిత్యము నా సాంగత్యములో ఉండుట వలన పాపములన్నీయును నశించును. అనంతమైన సుఖమును అనుభవించును, నన్ను చేరును. పుణ్యతీర్థములలో స్నానము చేయుట వలనను, అంతటా నన్ను దర్శించుట వలనను, పుణ్యదేశములను దర్శించుట వలనను అతడు నన్ను చేరును. జనులకు పుణ్యకథలను చెప్పుట వలనను అతడు పునీతుడై నన్ను చేరును. హరి వాసరము నాడు ఉపవసించి రాత్రి జాగరణ చేసి నా చరిత్రలను వినువాడు తప్పక నన్ను చేరును. నృత్య గీతములతో వాద్యములతో నా నామమును స్మరించువాడు, కీర్తించువాడు నన్ను చేరును. నా భక్తుడు తీర్థము నీ శాపము వలన ఆ కొంగ మరణించినది. ఆ శాపము దాని మోక్షమునకు కారణమైనది. అతనే అంతరిక్షములో నిలబడి మాటలాడెను: పుణ్యవంతులలో శ్రేష్ఠుడు, తీర్థము మహాత్ముడు అయిన మూకుని వద్దకు వెళ్ళు అని నీకు చెప్పాను కదా. అతనిని దర్శించినచో మహానుభావులందరినీ దర్శించినట్లే. అతనితో మాట్లాడుట వలనను, నాతో సంపర్కము వలనను నీవు నా గృహమునకు వచ్చావు. 1000 కోటి జన్మల పాపము చేయించినది. తరువాత అతడు ధర్మాత్ముడై నీవు నన్ను చూసినట్లే దర్శించి ప్రసన్నుడగును. నా అనుగ్రహము వలననే నీవు నన్ను దర్శించావు. అందువలన నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో అనెను. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికెను: స్వామి, నా మనస్సు సదా నీ యందు లీనమగునట్లు నన్ను అనుగ్రహించు. ఓ సర్వలోకేశ, నీవు తప్ప సంతోషము కలిగించున్నది ఏదీ నాకు వద్దు. మాధవుడు ఇలా పలికెను: ఇలాంటి భావన నీ మనసులో వచ్చినందున నీవు నా మందిరములో నావలే భోగములను అనుభవించెదవు. నీ తల్లిదండ్రులు నీ పూజలు అందుకోలేదు. నీవు వారిని పూజించి ఆ తరువాత నీవు నన్ను పొందెదవు. వారి నిశ్వాస గాలుల వలన, వారు కోపించుట వలనను నీ తపస్సు క్షీణించును. అందువలన వారిని ప్రతినిత్యము పూజించు. నీవు వెంటనే నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు. వారిని జాగ్రత్తగా సేవించు. వారి అనుగ్రహము వలననే నీవు నన్ను పొందుదువు. విష్ణువు పలికిన మాటలు విన్న బ్రాహ్మణోత్తముడు జగద్గురువుతో: ఓ దేవా, ఓ అచ్యుత, నీవు నా యందు ప్రసన్నుడవైనచో నీ దివ్య రూపమును నాకు చూపించు. అప్పుడు ఆ బ్రాహ్మణునకు సంతోషముతో తన రూపమును చూపించెను. శంఖ చక్ర గదా పద్మములతో సర్వలోక కారణుడు, జగత్తంతా వ్యాపించిన తేజస్సు కలవాడు అయిన పురుషోత్తముని దర్శించి కట్టెవలే నేలపై పడి దండ ప్రణామములు అర్పించి తిరిగి ఇలా పలికెను: ఈనాడు నా జీవితమునకు సాఫల్యము కలిగినది. ఈనాడు నిన్ను దర్శించిన నా కన్నులు పావనమైనవి. ఈనాడు నా చేతులు శ్లాఘ్యమైనవి. ఓ జగదీశ్వర, నేను ధన్యుడనయ్యాను. ఈనాడు నా పూర్వీకులందరూ సనాతనమైన పరబ్రహ్మలోకమును పొందుదురు. ఓ జనార్దన, నీ అనుగ్రహము వలన నా బంధువులందరూ గొప్ప సంతోషమును పొందుదురు. ఈనాడు నా మనోరథములన్నీ నెరవేరినవి. ఓ స్వామి, జ్ఞానులైన మూకాదులకు ఎక్కడో జరిగిన నా విషయం గురించి ఎలా తెలిసినది? అతని ఇంటిలో మంచి శోభ కలిగిన ఒక విప్రుడు ఉన్నాడు. అలాగే పతివ్రత ఇంటిలోనూ, తులాధరుని తలపైనను, మిత్రాద్రోహునికి ఇంటిలోనున్న దేవమందిరములోనూ దర్శించాను. నా యందు దయతో దీనిని వివరించవలేను అని అడిగెను. భగవానుడు ఇలా పలికెను: మూకుడు తల్లిదండ్రుల యందు ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉన్నాడు. పతివ్రత శుభము కలది, సదాచారురాలు. తులాధరుడు ఎల్లప్పుడూ సత్యము పలుకును. సమస్త జీవుల యందు సమానమైన భావము కలిగి ఉండువాడు. అద్రోహకుడు కామలోభములను
జయించాడు. వైష్ణవుడు నా భక్తుడు. వీరి గుణములకు నేను సంప్రీతుడనై నేను సరస్వతితోనూ లక్ష్మీదేవితోనూ సదా వారి ఇంటిలో నివసించుచున్నాను. బ్రాహ్మణుడు ఇలా పలికెను. మహాపాతకులతో సహవాసము చేసినచో వారు గొప్ప పాతకులు అగుదరని ధర్మజ్ఞులు, స్మృతులు, శాస్త్రములు, పురాణములు, వేదములు చెప్పుచున్నవి. వారి ఇంటిలో నీవు ఎలా ఉన్నావు అనెను. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను. మూకుడు ఎల్లప్పుడూ శుభకరమైన పనులనే చేస్తాడు. జీవనము కోసం అతడు చండాలుడైనను అతడు బ్రాహ్మణుడని దేవతలకందరికీ తెలియను. పుణ్యకర్మలలో మూకునితో సమానుడైనవాడు లోకములో ఎక్కడా లేడు. అతడు పితృభక్తి పరాయణుడు, జితేంద్రియుడు, 3 లోకములను జయించినవాడు. సమస్త దేవగణాలతో సహా నేను అతని యందు సంతుష్టుడనయ్యాను. అందుకే అతని ఇంటిలో బ్రాహ్మణుని రూపంలో మీది భాగములో నేను ఉందును. పతివ్రత ఇంటిలో, తులాధరుని ఇంటిలో, అద్రోహకుని ఇంటిలో, వైష్ణవుని ఇంటిలో ఎన్నడూ విడువకుండా సదా వారితోనే ఉంటాను. అయినను పాపాత్ములు నన్ను చూడజాలరు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.